రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సరే అంటే మేజర్ గా ఈ టాపిక్ బయటకు రావడానికి కారణం, దీని గురించి చర్చ జరగడానికి కారణం, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో గాది సాయి కృష్ణ అనే అబ్బాయి లాకప్ లో అంటే మిస్ అయిపోయాడు. మిస్సింగ్ కేసు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే అతను లాకప్ లో చనిపోయాడని చెప్పేసి. పోలీసులు ఏమో మాకు సంబంధం లేదు, మేము అతను అరెస్ట్ చేయలేదు అన్నట్టుగా వీళ్ళు వాదనలు వినిపించేస్తారు. ఏదేమైనా దీనికి కారణమైన సిఐ నాగరాజన్ అయితే అరెస్ట్ చేశారు. అతని కేసుకు సంబంధించి ఇప్పుడు పొలిటికల్ వార్ అటు కూటమి గవర్నమెంట్ కి వైసీపీకి మధ్య నడుస్తుంది. అసలు ఏం జరిగింది, మరి దీంట్లో అబ్బాయికి ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు ఇది సాయి కృష్ణ మీద రౌడీ షీటర్ అండి, క్రైమ్ సస్పెక్ట్ అనండి, ఆయన మీద సీట్ ఉంది, క్రైమ్ సస్పెక్ట్ సీట్. అట్లా నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి అతని మీద కూడా సేమ్ రౌడీ షీటర్ అనుకోండి, క్రైమ్ సస్పెక్ట్ అనుకోండి, సీట్లు అయితే ఓపెన్ చేసిండారు. వీళ్ళిద్దరు స్నేహితులు. ఎక్కడ స్నేహితులు అంటే జైల్లో స్నేహితులు. జైల్లో స్నేహితులు అంటే ఎక్కడో శిక్ష పడి ఉంటారు, జైలుకి వెళ్ళి ఉంటారు. జైల్లో ఇద్దరు శిక్ష అనుభవించేటప్పుడు స్నేహితులైనారు వాళ్ళిద్దరు. అంటే పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నాకైతే రిలయబుల్గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ చూస్తే వీళ్ళిద్దరు ఏదో విషయంలో ఇద్దరు ఫ్రెండ్లీగానే కలిసినారు. కలిసినప్పుడు వాదోపవాదాల మధ్య ఏదో సమస్య మీద ప్రవీణ్ రెడ్డి ఇతని సాయి కృష్ణను చెంపబట్టి చొక్కేటి కొట్టినాడు. ఇతను ఏదో బాటలు, వాళ్ళు తాగే బాటలు పగలగొట్టి దాంతో పొడిచినాడంట. అతను ప్రవీణ్ రెడ్డి చనిపోయినారు. మరి ఆ కేసులో అరెస్ట్ చేసినారా నాగరాజు గారు? వేరే కేసులో అరెస్ట్ చేసినారా? అయితే డీటెయిల్స్ లేవు ఇంతవరకు పత్రికల్లో కానీ ఇంకా వేరే చోట కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినారో లేదో కూడా తెలియదు. అది ఏమైంది ఏంటంటే వేరే కొందరు వీడియోలు పెట్టారు, మేము చూసాము. చందు అనే అతను ఒక వీడియో పెట్టాడు, నేను ఉన్నప్పుడే అతన్ని అరెస్ట్ చేసినారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు, అతన్ని హింసించినారు, నన్ను బయటకు వెళ్ళిపోమన్నారు అని చెప్పి అతను పెట్టిన వీడియో, ఇంకొకరు పెట్టిన వీడియోలు, ఇటువంటి వీడియోలు తప్పనిచ్చి అతన్ని అరెస్ట్ చేసినారా లేదా అనే విషయం తెలియదు. ఇతను మిస్సింగ్ అయినాడు. మిస్సింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో ఏమో, ఈ కాపుల సమస్యను ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు అక్కడ. ఈ సాయి కృష్ణ కాపు కాబట్టి అతనికి జైల్లో స్నేహితులుగా ఉన్నాడు రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఏదో ఉంది. ఈయన పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. పరామర్శించిన తర్వాత మరి ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. మరి ఎవరైనా తీసుకువెళ్ళారా, వాళ్ళ కొద్ది వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేసినారా, ఆ సమాచారం కూడా పూర్తిగా లేదు లేండి ఇక్కడ. వెళ్ళిన తర్వాత ఆయన యాక్షన్ తీసుకోమని, సీరియస్ అయినారు ఈ కేసులో అని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఇతని మీద ముందు సస్పెండ్ చేసినారు. ఇప్పుడు అతని మీద హత్యా నేరం కింద సెక్షన్ వేసి ఇతర సెక్షన్లు వేసి కేసు పెట్టినారు నాగరాజు మీద. ఇంకా ఏముంది, కేసు అయిపోయింది. ప్రభుత్వం ఏం ప్రొటెక్ట్ చేయలేదు కదా నాగరాజును. ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు, ప్రొటెక్ట్ చేయలేదు. హత్యా నేరం కూడా మోపినారు. ఇంకేముంది, ఇవాళ అరెస్ట్ చేసినారు. హత్యా నేరం మోసినాక అరెస్ట్ చేస్తారు కదా. ఇంకా మరి దాంట్లో సమస్య ఏముంది? ఇప్పుడు ఇక్కడ కాపులు డివైడ్ చేసేదానికి ఏం లేదు కదా అంట. అంటే సార్ దీన్ని అటు పొలిటికల్ గాను కులపరంగా గాను రెండిట్లో కూడా ట్విస్ట్ చేసేస్తారు. ఇది కాపు సమస్య. మన బొత్స సత్యనారాయణ గారు కూడా అందరినీ గ్యాదర్ చేసి ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అది రాజకీయంగా బెనిఫిట్ పొందేదానికి చేస్తున్నారు కానీ సమస్య అయితే ఇద్దరు రౌడీ సీట్లు ఉన్న వాళ్ళ మధ్య తగాదా అది. అటువంటి దాన్ని వాళ్ళు రాజకీయం చేయటము అని అంటే నేను అర్థం చేసుకోవచ్చు. నేనేం కామెంట్ చేయడం అంత బాగుండదు. సరే, సిఐ నాగరాజు ఆయనకు కూడా ఫుల్ మద్దతు లభించింది. ఆయన అరెస్ట్ అయ్యేటప్పుడు చాలా మంది లోకల్స్, ఆయన సపోర్టర్స్ అక్కడికి వచ్చేసి ఆందోళన చేస్తారు. వాళ్ళు ప్రెస్ తో కూడా మాట్లాడి ఆయన
డ్రగ్స్ కి వీటికి అగెనిస్ట్ గా ఫైట్ చేశాడు, చాలా మందిని మార్చేశాడు, అతని వల్ల బెనిఫిట్స్ మేము పొందాము, ఇంత చేసిన వాడిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆందోళన చేస్తారు. సో ఆ స్థాయిలో అతనికి సపోర్ట్ కూడా లభించడం జరిగింది. లభించినా ఆయనకు లభించని లభించకపోని ఇక్కడ విషయం ఉండేది ఆయన మేలు చేసినారు మంచి చేసినారు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. ఓకే. అరెస్ట్ చూపించవచ్చు, పోలీసు జ్యుడిషియల్ కస్టడీకి పంపించవచ్చు, ఇవన్నీ ప్రాసెస్ ఉంది కదా. కొట్టడము తిట్టడము చేయడము అని అంటే మ్యాన్ మిస్సింగ్ కేస్ కావడం అంటే జవాబుదారీతనం వస్తుంది కదా. ఇటువంటిది కేసే నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట వచ్చింది. ఓకే. ఎందుకంటే అప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో ఒక ప్రశ్న వేసినారు. ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి కదా. దానికి బ్రీఫ్ చేయని వచ్చారు సీనియర్ అధికారులు. ఒక వ్యక్తిని అతని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి ఏదో కొట్టినట్టున్నాడండి. కొడితే అతను చనిపోయినాడు. చనిపోతే అతను ఏం చేసినారంటే అక్కడ పోలీస్ లాకప్లోనే కిటికీకి ఊరేసినారు. ఊరేసుకొని చనిపోయినాడు అని చెప్పి ఒక కేసు చిత్రీకరించినాను. అది పేపర్లో వచ్చిన తర్వాత శాసనసభలో క్వశ్చన్ వచ్చింది. ఇట్లే ఈ సాయి కృష్ణది వచ్చినట్టే వచ్చింది. వస్తే సీనియర్ అధికారులు వచ్చి నాకు బ్రీఫింగ్ చేస్తున్నారు. ఇదో సార్ ఊరేసుకున్నారని ఫోటోలు కూడా ఇచ్చినారు. నేను డాక్టర్ని వైద్య వృత్తి చేసినాను కదా. సరే ఆ ఫోటోలు ఏదో చూస్తుంటే 2-3 ఫోటోలు చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఏమంటే అతను ఉరేసుకున్నాడు. ఉరేసుకున్నాక అతని మోకాళ్ళు కింద నేల మీద మోసిండే. ఉరేసుకుంటే కాళ్ళు వేలాడతాయి కదా. వేలాడితే కానీ ఉరి బిగుసుకోదు, చనిపోడు వ్యక్తి. కాళ్ళు కింద మోసినాయంటే ఉరి లేనట్టే కదా, ఎవరో తెచ్చి ఊరేసినట్టే కదా అని నేను ఏంది ఇది కాళ్ళు మోకాళ్ళు నేల మీద మోసినాయి ఫోటోలు వచ్చినాయి చూడు. ఈ ఫోటోలు వచ్చినాక ఈ కేసుని ఏమని డిఫెండ్ చేయాలా మనం? డిపార్ట్మెంట్కి చెడ్డ పేరే వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. ఎంత పోలీస్ అధికారి అయినా కానీ అతను తీసుకురావచ్చు, అరెస్ట్ చేయొచ్చు, మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు. తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి లోపడాలి. కానీ చట్టం చేతిలోకి తీసుకునే దానికి లేదు కదా పోలీస్ అధికారి అని. ఇది బాగుండదులే, మనం డిఫెండ్ చేయడం ఈ కేసు బాగుండదు అని చెప్పి శాసనసభలో వచ్చింది. ఆ సబ్జెక్ట్ రైజ్ అయింది. రైజ్ అయితే నేను స్పీకర్ నెంబర్ చెప్తానే నేను లేచి సమాధానం చెప్పేసినాను. ఇది లాకప్ డెత్ అని అన్నారు కానీ నేను చూసిన తర్వాత ఫోటోలు అది లాకప్ కాదు, అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఏదో నా ధోరణిలో నేను చెప్పేసినాను. పక్కనే చీఫ్ మినిస్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పటికీ గుర్తా ఇన్సిడెంట్ నాకు. ఆయన ఏదో రొటీన్గా వింటున్నాడు. వాళ్ళు లేచి అంతా ప్రతిపక్ష నాయకులు అందరూ లేచి గయ్యని నా మీదకి లేచి అబద్ధాలు చెప్తున్నాడు హోంమంత్రి గారు, ఇన్స్పెక్టర్ గారిని సమర్థించుతున్నారు, అది ఇది అని అన్నారు. అది ఏంటంటే మళ్ళీ పక్కన ఆయన లేచి ఏమన్నాడు హోంమంత్రి గారు, ఇట్లా నా దృష్టికి వచ్చినాకప్పుడు అతన్ని సస్పెండ్ చేసినాము, క్రమశిక్షణ చర్యలు తీసుకోమన్నాము యాజ్ పర్ లా అని చెప్పినాడు. ఆయన తప్పేం చెప్పినాడు? ఆయన నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పలేదు కదా, తప్పేం చెప్పలేదే హోంమంత్రి గారు అని ఆయన డిఫెండ్ చేశారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ రెండో మరి ఆయన చెప్పేసరికి అర్థమైపోయింది. అర్థమైపోయి బయట లాబీలో కూర్చున్నాం. విద్యాసాగర్ రావు అందరూ ఉన్నారు, సిపిఎం ఆయన రాఘవరెడ్డి అంతా ఉన్నారు. అంతా ఉండి నవ్వి ఈ దినం మా చేతిలో దొరుకుతావు అనుకుంటే తప్పించుకుంటే ఎందుకట్ట మాట్లాడుతున్నారు అని అంటే, నువ్వు వాడిని ప్రొటెక్ట్ చేస్తావు అనుకున్నాము, పోలీస్ ఆఫీసర్ను, డిపార్ట్మెంట్ కదా ప్రొటెక్ట్ చేస్తామని మేము కూడా నీ జవాబు మేము వెనక తక్కువ నీ మీద కయ్యాం. మళ్ళీ చీఫ్ మినిస్టర్ చెప్పినప్పుడు విని మేము కూడా వెనక్కి తగ్గాల్సింది వచ్చింది. అంటే నేను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా, నాకేం డిపార్ట్మెంట్లో ఎందరో ఆఫీసర్లు అతన్ని కాళ్ళు నేల మీద మోసినాయి, రేపొద్దున మీరే ఫోటోలు చూపించి మీరు అబద్ధం చెప్తాను నన్ను అన్నారా, అందుకని నాకెందుకు సేఫ్ సైడ్ నేను డిఫెండ్ చేయనని చెప్పేసిన వాళ్ళకి కూడా చర్యలు తీసుకోమని చెప్పేసినానంటే, బా లక్కీ ఫీల్ అవ్వలేను అని అట్టుంటాయి. ఏంట మనం ఇట్లా డిఫెండ్ చేయకూడదు అంట, ఎవరు చేయరు జనరల్గా బయటకు వచ్చిన తర్వాత.
సార్ ఇప్పుడు మరి ఈ కేసులో కూడా చూసుకుంటే సార్ లాకప్ అందుకే కదా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆర్డర్ చేసినారు కదా, మర్డర్ కేసు బుక్ చేసినారు. అవును ఇంకేం చేస్తారు అంతకంటే? ఇంకేం ఆయన ఉరి తీయలేడు కదా ముఖ్యమంత్రి అయినా కానీ. అవును అందులో జగన్ తోడేది ఏముంది, అడ్వాంటేజ్ పొందేది ఏముంది అంట. ఓకే ఓన్లీ పొలిటికల్ గా విమర్శలు చేసుకోవడం తప్ప ఇంకెందుకు ఇది use పేపర్లు ఉన్నాయి కాబట్టి, ఎవరి పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాసుకుంటారు అంతేగాని ఉమ్, ఇందులో ఒకటి అన్ని చీఫ్ మినిస్టర్ దృష్టికి రావు కదా, అవును సార్ హోంమంత్రి దృష్టికి రావు, ఉమ్, కొన్ని వస్తుంటాయి. ఉమ్, వచ్చింది ఇప్పుడు వాళ్ళ దృష్టికి పోయింది కాబట్టి వాళ్ళు హత్యానేరం కింద కేసు కట్టినారు, అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రొసీడింగ్స్ ప్రకారం కేసు ప్రకారం ప్రొసీడింగ్స్ అవుతాయి. ఓకే రైట్ సార్ వాళ్ళు ఏం ప్రొటెక్ట్ చేయలేదు కదా. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్